హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. లక్షలోపు రుణమాఫీ కాలేదా? అయితే ఈ పని చేయండి. మంత్రి కీలక ప్రకటన. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18 లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఖాతాల్లోకి మాఫీ సొమ్మును జమ చేశారు. ఆగస్టు 15 లోపు మొత్తాన్ని 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించగా, తొలి విడతలో 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేశాం. మొత్తం 11.50 లక్షల మంది రైతులకి ఖాతాలోకి దాదాపు 6,000 కోట్లు నిధులు జమ చేశారు. అయితే కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. 1 లక్ష లోపు వారి పంట రుణాలు ఉన్న మాఫీ మాత్రం కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు అన్ని అర్హత ఉన్నా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. 1 లక్షలోపు రుణమాఫీ జరగలేదని రైతులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి కూడా రుణమాఫీ జరిగేలా చేస్తామన్నారు. డబ్బులు అకౌంట్లో జమ కాని రైతులకు తమ మండల వ్యవసాయ అధికారిని విస్తరణాధికారిని కానీ కావాలని సూచించారు. అధికారులకు ఆధార్ కార్డు నంబర్ ఇస్తే పరిశీలించి సరైన సమాచారం ఇస్తారని చెప్పారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదిక వద్ద అధికారులు ఉంటారని సూచించారు. అక్కడ సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఆధార్ కార్డు సరిగా లేని వారు వద్ద ఆధారాలు ఉంటే పరిశీలిస్తామని వెల్లడించారు. మొదటి విడతలో 1 లక్ష లోపు రుణమాఫీ 11.50 లక్షల మంది రైతులకు 6,098 కోట్లు నిధులు విడుదల చేశారు. దాదాపు 99% మంది రైతు ఖాతాలో నిధులు జమ చేశామని వెల్లడించారు. 1% సమస్య ఉందని వారికి కూడా రుణమాఫీ జరిగేలా చేస్తామని చెప్పారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 44 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రుణమాఫీకి ముందుగా తెల్ల రేషన్ కార్డు ప్రతిపాదిక కుటుంబాలకు గుర్తించినట్లు తుమ్మల వెల్లడించారు. అవి సరిగ్గా లేకపోతే పాస్బుక్లు పరిశీలించినట్టు చెప్పారు. మొత్తం జాబితాలో 3 లక్షల మంది ఆధార్ కార్డు సరిగ్గా లేవని ఆయన తెలిపారు. మొదటి విడతలుగా విడుదల చేసిన నిధుల్లో కొన్ని డబ్బులు వెనక్కి వచ్చాయన్నారు. కొన్ని సహకార సంఘాల ఖాతాలపై ఫ్రీ ఎడిట్ చేసుకున్నారని తెలపడం జరిగింది. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేయడానికి ప్రభుత్వం వద్ద ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. అందుకే 3 దఫాల్లో రుణమాఫీ చేస్తామన్నట్లు చెప్పారు. నెలాఖరులోగా 2వ విడత, 15 లోపు 3వ విడత మొత్తం ఖతం చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.